సార్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సార్ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు కూడా మీటింగ్‌కెళ్లారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు తన స్టాండ్ ఏంటో తీసుకోలేదు. అంటే సౌత్ ఇండియా నుంచి అందరు లీడర్లు కూడా మీటింగ్‌కెళ్లారు. దీనికి మద్దతు తెలిపారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే అసలు వాయిసే చెప్పలేదు. కూటమిలో ఉన్న ఈ 2 పార్టీలకు సపోర్ట్ చేయవు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు సార్? అంటే 2, 3 ఉన్నాయి దీంట్లో సమస్యలు. సరే తెలంగాణ నుంచి ఇది చిన్న రాష్ట్రము హ్మ్. కనుక ఇది పొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రము. 17 సీట్లే ఉన్నాయి మనకు. అవును. కనుక టీఆర్ఎస్ పార్టీ కూడా హ్మ్. ఇంకా ఎంతో కాలము బీజేపీతో కలిసి ఉన్నారు అని అనిపించకుండా తమ స్వతంత్ర ప్రతిపత్తి హ్మ్. తమకున్నదని, భారతీయ జనతా పార్టీ కూడా దగ్గర పోతారేమో అనేటువంటి ఒక చర్చ ఉంది. ఓకే. లేదు, భారతీయ జనతా పార్టీ మనకు నష్టం చేస్తే మేము ఆ పార్టీని కూడా మేము ఎదిరిస్తాం హ్మ్. అనే మెసేజ్ ఎక్కడో ఇవ్వాలి అనేటువంటి దాంతో కూడా కేటీ రామారావు గారు వెళ్ళొచ్చు. లేకపోతే వీళ్ళు పూర్తి ఐసోలేట్ అయిపోతారు కదా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన ఇంకా బెయిల్ మీదనే ఉన్నాడు. ఓహో! ఆయన విషాదం ఏంటంటే ఆయన ఇంకా సమస్యలోనే ఉన్నాడు. హ్మ్. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఆయన మీద కేసులు ఉన్నాయి. హ్మ్. ఏమాత్రము భారతీయ జనతా పార్టీని కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని కాదని హ్మ్. ఆయన వెళ్ళి ఈ మొత్తం కూటమిలో చేరితే తనకు కొంత ప్రమాదం అనేది ఆయన సలహాదారు చెప్తుంటారు. హ్మ్. మీరు వాళ్ళతో పెట్టుకోకండి, కొట్లాడితే చంద్రబాబుతో కొట్లాడండి. చంద్రబాబుతో కొట్లాడి భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు ఇప్పుడు అవకాశవాద పార్టీగా మారింది. ఎవరితో ఉంటే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటున్నారు. హ్మ్. రేపు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చాలా తనకు కావాల్సిన అవసరాలు, లేకపోతే భారతీయ జనతా పార్టీని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఈయనను తీసేసి ఆయనను అలయన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మార్జిన్స్ మీద కూర్చొని తన అవకాశాలు తాను చూసుకుంటున్నాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళని ఎక్కడ అంటే హర్ట్ చేసి బీజేపీని ఆయన ఇప్పుడున్న పరిస్థితులు తన రాష్ట్రము, తన ముఖ్యపట్టణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన హర్ట్ చేయి. పవన్ కళ్యాణ్ ఆయన మరి చేగువేర దగ్గర ప్రారంభమయ్యాడు. మరి ఇప్పుడేమో ఆయన బీజేపీ భావజాలాన్ని చాలా మిలిటెంట్గా మాట్లాడుతున్నాడు. అవును. ఆయన మరి ఎటు పోతాడో మనకు తెలియదు. కానీ మొత్తంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరికి పోవాలనే ప్రయత్నము పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అది మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఏమో అవసరం, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో తన కేసులు, తన గొడవ. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వం. వాళ్ళేమి నిన్నటి దాకా మనతో నిలబడ్డాడు అలా క్షమించి ఉదారంగా ఆలోచించి కాదు. వాళ్ళు చాలా నిష్కర్షగా నిర్దయగా పోయేటువంటి రాజకీయ స్వభావం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పోకపోవడానికి చాలా ప్రాక్టికల్ రీజన్స్, ఆయన పొలిటికల్ కాకుండా చాలా ప్రాక్టికల్ రీజన్స్ కొరకే ఆయన బహుశా వెళ్ళి ఉంటాడు. ఓకే. సార్ చంద్రబాబు నాయుడు గారికి ఇది మీరు అవసరం అని అన్నారు. అంటే డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు సౌత్ ఇండియా నష్టపోతుందని తెలిసినప్పుడు ఇప్పుడు ఆయన పొత్తులో ఆయన మెయిన్ ఎన్డీఏ కూటమిలో ఆయన నితీష్ కుమార్ గారు. సో వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఇది వద్దు అని చెప్పేసి ఒక రైట్ కూడా వాళ్ళకుంది. మరి ఆ దిశగా ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు అని అంటారు సార్? మనం అనుకున్నంత పవర్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉండొచ్చు, కానీ అది అత్యవసరం కాదు. ఓకే. ఈయన 12, 13 సీట్లే వెళ్తున్నాయి. ఈ సీట్ల మేరకు వాళ్ళు వేరే పార్టీ నుంచి తీసుకోగలరు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. మహారాష్ట్రలో చూసాం, వాళ్ళు 10, 12 మంది, 20 మంది ఎంపీలు అనుకోవడం వాళ్ళకి ఏం కష్టం కాదు. కనుక నేను అనుకోవడము చంద్రబాబు నాయుడుకు బీజేపీ అవసరమే. ఓకే. బీజేపీకి ఆయన అవసరం. కనుక చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్ళి కన్ఫ్రంట్ అవ్వడం అనేది ఆయన ఈ దశలో కోరుకోవచ్చు. అది మనకు చాలా స్పష్టంగానే తెలుస్తుంది. సౌత్ ఇండియా నిజానికి మరి టీడీపీ పార్టీ పుట్టిందే కేంద్ర ప్రభుత్వాన్ని అసలు దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు మొత్తంగా ప్రశ్నిస్తూ అసలు కేంద్రం అంటే మిత్తని. అది ఎన్టీ రామారావు గారు కేంద్రం ఎక్కడి నుంచి చెప్పండి, కేంద్రం అనేది కేవలం ఒక మిత్తని అన్న పార్టీ ఇవాళ వాళ్ళు చాలా దూసుకొని వస్తున్నా కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితికి వాళ్ళు నెట్టబడ్డారు. కనుక ఆయన ఈ దశలో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం బీజేపీతో బెడిసినా ఆయన ఈ కూటమిలో ఒక నాయకుడిగానే ఉంటాడు. కూటమి స్టాలిన్ నాయకత్వం తానే తీసుకొని నడపగలిగిన శక్తి కూడా ఆయనకున్నది. కనుక అందరూ పాలిటిక్స్ ఆఫ్ ఆపర్చునిజం, ఇది మొత్తంగా రాజకీయాలన్నీ ఒక అవకాశం అనుకో, ప్రిన్సిపల్ కొరకు కొట్లాడుతున్నారు. ఒక
ఒక ఐడియాలజీ కొరకు, ఒక భావజాలం కొరకు కొట్లాడుతున్నారని ఆ రాజకీయాలు చాలా క్షీణించాయి. ఓకే. కనుక ఎవరినైనా మనం అర్థం చేసుకోవడం, వీళ్ళ అవసరాలు ఏమిటి, వీళ్ళ ఇబ్బందులు ఏమిటి, వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అనే ఫ్రేమ్వర్క్ నుంచి అర్థం చేసుకోవాలి. వీళ్ళు సౌత్ ఇండియా ప్రైడ్ అని నిజంగా చేస్తున్నారా, లేక నిజంగా తమ సీట్లే తగ్గుతున్నాయని చేస్తున్నారా, లేక కేంద్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వ స్వభావాన్ని ప్రశ్నిస్తున్నారా, ఎవరు ఎక్కడికా మీరు జాగ్రత్త, మమ్మల్ని ముడితే మేము ఇంత 7 మంది ఉన్నామని ఇంత యునైటెడ్గా కేంద్రానికి తమ శక్తిని చాటుకుంటున్నారా. దీంట్లో ఎన్నో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అంతర్లీనంగా చాలా అంశాలు ఉంటాయి. పైకి కనిపించే కారణాలే కారణాలు కాదు. పైకి కనిపించే కారణాలేమో మనందరికీ తెలిసే కారణాలు. అంతర్లీనంగా మనకు తెలియకుండా అంతర్గతంగా ఉండే కారణాలు ఏవైతున్నాయో అప్పుడప్పుడు మనం విశ్లేషించి కాస్త లోతుగా వెళితే కొన్ని కారణాలు మనకు కనిపిస్తాయి. కానీ కారణాలు అంత స్పష్టంగా ఎప్పుడు కనిపించవు. అందుకని ఈ విశ్లేషణ మీరు రావడం కానీ మేము విశ్లేషించడం కానీ, ఈ విశ్లేషణ ఎందుకంటే ఈ విషయాలు అందరికి తెలుసు ఇప్పుడు. కానీ దీనికి ఏమి ఇంకా లోతైన కారణాలు ఉండొచ్చు అని మనం విశ్లేషించే క్రమంలో కొంచెం కాస్త లోతుగా వెళ్ళి ఈ కారణం కావచ్చు, ఆ కారణం కావచ్చు, ఇది ఎడ్యుకేట్ ది పీపుల్. మీ వ్యూవర్స్ ఇది ఈ కారణం కూడా ఉండొచ్చా అని తెలుసుకోవడం కొరకే ఈ విశ్లేషణ జరుగుతుంటుంది. లేకపోతే పేపర్లో చదివితే రోజు మనకు తెలుస్తూనే ఉంటుంది అసలు ఈ వీళ్ళే పోయారు, వాళ్ళు అక్కడ మాకు డీలిమిటేషన్ అంగీకారం కాదు అని అంటున్నారు. కానీ వీళ్ళు అంగీకారం కాదు అనడానికి వాళ్ళు పైన చెప్తున్న కారణమే, లేక అంతర్గత ఇంకా ఏమైనా లోతైన కారణాలు ఉన్నాయనేది మన చర్చ. సార్, ఒక డీలిమిటేషన్ పైన కాకుండా అక్కడ స్టాలిన్ గారు ఇంకో దానిపైన కూడా సైమల్టేనియస్లీ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు, అది త్రిభాషా సిద్ధాంతం అని చెప్పేసి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు, వీళ్ళేమో ఫైట్ చేస్తున్నారు వద్దు అని చెప్పేసి. ఈ త్రిభాషా సిద్ధాంతం అనేది అంటే కావాలని పొలిటికల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తుందా, లేకుంటే పొలిటికల్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా, నార్మల్ గా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి? అంటే 2026 ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వీటి రెండు ప్రభావం కూడా ఎలక్షన్స్ మీద పడుతుందని చెప్తున్నారు. మరి ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? హిందీ వ్యతిరేకత ఇప్పటిది కాదు. ఓకే. హిందీ వ్యతిరేకత వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి హిందీని అధికార భాషగా చేయాలన్నప్పుడు చాలా గొడవ జరిగింది. రైట్స్ కూడా జరిగాయి. ఆ రైట్స్ తర్వాతే 3 లాంగ్వేజ్ పాలసీ వచ్చింది. లేకపోతే అప్పుడు హిందీ, ఇంగ్లీష్ అనే, ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ పెట్టారు. రెండోది తమిళియన్స్కు వాళ్ళ అస్తిత్వం ఏదైతుందో అది చాలా బలమైన అస్తిత్వం. అంటే హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పెరియారు చేసినటువంటి క్రిటికు తర్వాత అది చాలా లోతుగా ద్రవిడియన్ ఐడెంటిటీలో ఉంది. కనుక వాళ్ళు అంత సులభంగా లొంగేటువంటి వాళ్ళు కాదు. కల్చర్లో కావాల్సిన మన ప్రాంతాలు తీసుకుంటే ఏదో ఒక స్థాయిలో కల్చరల్గా ఉత్తర భారతదేశం కొంత ఐడెంటిటీ ఉండొచ్చు. కానీ తమిళనాడు వరకు వాళ్ళు కంప్లీట్గా ఒక భావజాలాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఎందుకంటే పెరియార్ చౌత మనకు తెలుస్తుంది, ఆయన హిందూ మతాన్ని గురించి ఎంత కఠినంగా ఆయన ఒకరు ప్రశ్నించాడు, కఠినంగా రాశాడు అని మనం చూడొచ్చు. కనుక అది కూడా దీంట్లో ప్లే చేస్తున్నది. మూడవది నేను ముందు చెప్పినట్లుగా వీళ్ళకి నియంతృత్వ స్వభావం ఏదైతే, ఆధిపత్య స్వభావం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందో, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తే వాళ్ళు వీళ్ళందరినీ గౌరవించి ఇది ఒక సమాఖ్య వ్యవస్థ, ముఖ్యమంత్రి కూడా అంతే స్థానం ఉంటుంది, ప్రధానమంత్రి కేంద్రం ఉన్నట్టుగానే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రికి అంత స్థానం ఉంటుంది అని నెహ్రూ గారు అంగీకరించారు. ఈవెన్ ఇందిరాగాంధీ ఒక స్థాయిలో అంగీకరించింది. రాజీవ్ గాంధీ అయితే సరే అందరినీ కలుపుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. జనతా పార్టీ కూడా అన్ని పార్టీలను కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ ఒకటే తమలో కలిసిన, తమకు దగ్గర ఉన్న ఆ ఆధిపత్య భావజాలం ఏదైతుందో, ఆ ఆధిపత్య భావజాలం ఉంది కాబట్టి, లేదా ఆధిపత్యం యొక్క ప్రవర్తన ఉంది కాబట్టి భాష ఆధిపత్యానికి ఒక సాధనం. ఓకే. మీ కల్చర్ను మేము డామినేట్ చేయాలంటే భాష మీకు కంట్రోల్ చేస్తుంది. అందుకనే బ్రిటిష్ వాడు ఇంగ్లీష్ భాషను తీసుకొచ్చి ఇంగ్లీష్ భాషను ఈ దేశంలో ప్రవేశపెట్టి ఆ భాష ద్వారా సృష్టింపబడ్డ మధ్యతరగతి బ్రిటిష్ వాడికి విధేయులుగా ఉండి వాడు భాష ద్వారా కూడా కంట్రోల్ చేశాడు. ఇవాళ హిందీ మన భాషే కావచ్చు, కానీ హిందీ అంటే ఒక భాషను వ్యతిరేకించడం వేరు, కానీ భావజాలాన్ని వ్యతిరేకించడం వేరు. తర్వాత దానికి ఉండేటువంటి ఈ మన నియంతృత్వము, తర్వాత ఈ అధికారం ఏదైతుందో దాన్ని వ్యతిరేకించడం వేరు. నేను అనుకోని వాళ్ళ లాంగ్వేజ్ పాలసీ వాళ్ళు నిరంతరంగా దాన్ని ప్రతిఘటిస్తూ వస్తున్నారు. ఇవాళ డీలిమిటేషన్ అయినా భాష అయినా కేంద్ర ప్రభుత్వం ఏది చేస్తున్నా
తమిళనాడు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా చూసి ప్రతిదాన్ని వాళ్ళు ఒక నియంతృత్వంగానే చూస్తున్నారు. కానీ వాడు దేన్ని కూడా వీళ్ళు చాలా డెమోక్రటిక్, దేశంలో ఒక భాష రావాలి, దేశం యొక్క రేటు పెరగాలి అని ఒక ప్రజాస్వామ్య భావజాలం వీళ్ళకు ఉన్నది అని రాష్ట్ర ప్రభుత్వంకి తమిళనాడు అయితే అట్లా అనుకోవడం లేదు. అందుకని వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ విధానాల్ని, చాలా విధానాల్ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మీరెవరు మమ్మల్ని నియంత్రించడానికి, ఈ నియంతృత్వం ఏమిటి అనే దాన్ని వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. ప్రతిఘటించే క్రమంలో మిగతా వాళ్ళని కూడా కలుపుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా ఎందుకు పోతున్నారంటే వీళ్ళకు కూడా ఈ ఆధిపత్య ప్రవర్తన ఏదైతే కేంద్రంది వాళ్ళు కూడా దాన్ని సహించడం లేదు. వీళ్ళు ఎప్పుడు వచ్చి మన మీద పడతారు అన్నట్టు చేశారు. మొత్తంగా దేశంలో ఒక భయానక వాతావరణం, అందరికీ అభద్రతా భావం, మన మీద వీళ్ళు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో, మన మీద ఎప్పుడు వీళ్ళు నియంత్రిస్తారో అనేటువంటి ఒక పొలిటికల్ కల్చర్ ఎత్తునో దానివల్ల ఇవన్నీ మనం ఇవాళ చూస్తున్నాం. లేకపోతే హిందీ భాష నేర్చుకోవాలని తమిళియన్స్ కూడా కాలంలో ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక కాలంలో హిందీ భాష తమిళ్ నేర్చుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఇంకా మరి వ్యతిరేకత పెరిగింది. ఇంకోటి అంటే ఆ పార్టీ యొక్క సర్వైవల్ కొరకు కూడా వీళ్ళు ఏమాత్రము రాజీ పడ్డా ఏఐడిఎంకే మీద పడిపోతుంది. చూసారా, వీళ్ళతో ఉత్తర భారతదేశంలో కలిశారు, వాళ్ళతో రాజీ పడ్డారు. నేను ఎంతో కాలం చెప్తున్నా, వీళ్ళు మన అస్తిత్వం కాదు, వీళ్ళకి అధికారమే కావాలని వాడు మొదలు పెడతారు. కనుక ఏఐడిఎంకే కూడా ఇప్పుడు అది అపోజిషన్ పార్టీ కదా, భారతీయ జనతా పార్టీ ఏనాడు ఒక చోట వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నారు కదా. ఆ ఏఐడిఎంకే కూడా ఈ విషయంలో వాళ్ళు కేంద్రాన్ని సహకారం చేసే పరిస్థితి లేదు. చేశారంటే మొత్తం కూలిపోతారు. కనుక వాళ్ళు అపోజ్ చేస్తారు, వీళ్ళు అపోజ్ చేస్తారు, మొత్తం తమిళనాడు ప్రజలు అపోజ్ చేస్తారు. అది వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ సందర్భం, ఉత్తర సంక్షోభం.